కేక్ స్పాంజీగా పర్ఫెక్ట్గా రావాలంటే ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చాలా బాగా వస్తుంది కేక్ అయితే. మనకు 2 కప్పుల మైదా పిండిని తీసుకొని అదే కప్పుతో 1 కప్ ఆఫ్ షుగర్ కూడా యాడ్ చేసుకోండి. 1 కప్ ఆఫ్ మిల్క్ కూడా యాడ్ చేసుకొని ఆ తర్వాత 2 ఎగ్స్ని కూడా యాడ్ చేసుకోండి. 2 ఎగ్లు అయితే సరిపోతుందండి మన కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి. ఎనీవే తర్వాత మొత్తాన్ని బాగా కలపాలండి. ఎక్కడ ఉండలనేవి అస్సలు ఉండకూడదండి. ఎంత స్మూత్గా కలపగలమో అంతవరకు కలపాలండి. అప్పుడే కేక్ అనేది మనకు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఎనీవే ఒక 1 అవర్ పాటు అయినా కలపాలండి. ఆ తర్వాత బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోండి. వెనిలా ఎసెన్స్ వల్ల ఏంటంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది మనకైతే. ఆ తర్వాత కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి దాంట్లోకి అయితే. ఆ తర్వాత మళ్ళీ ఒక 30 మినిట్స్ అయినా బాగా బీట్ చేసుకోవాలండి. బాగా కలుపుతూనే ఉండాలి. ఎంత స్మూత్గా కలపగలమో అంతవరకు కలపాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి. మనం ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మైదా పిండిని కూడా పైన వేయాలండి. అలా వేయడం వల్ల ఏంటంటే మన కేక్ బ్యాటర్ అనేది ఎక్కడ అంటుకుపోకుండా వస్తుంది. కేక్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా వేయడం వల్ల. ఆ తర్వాత కేక్ బ్యాటర్ మొత్తాన్ని మనం దీంట్లోకి అయితే యాడ్ చేసుకొని ఇంకా గ్యాస్ స్టవ్ మీద అయితే పెట్టేసుకోవడమేనండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఈ ప్రాసెస్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నేను. తర్వాత కొంచెం డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకున్నానండి నేనైతే. ఆ తర్వాత గ్యాస్ స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నానండి. ఎనీవే మన కేక్ అయితే ప్రిపేర్ అయిపోతుందండి. ఒక 20 మినిట్స్లో కేక్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఈ వీడియో అయితే మీకు నచ్చితే డెఫినెట్గా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎనీవే చాలా సూపర్ అండ్ టేస్టీగా ఉందండి. ఒక్కసారి మీరు కూడా ప్రిపేర్ చేసి చూడండి. లైక్ కొట్టండి.